హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ ఈ సినిమా పేరు ఏంటంటే ది హైడ్ అండ్ ఫేస్. అందులోనూ ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ కొంచెం గట్టిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే. కాకపోతే ఈ వీడియో మాత్రం అందరికీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక వీడియోని చూపిస్తారు. ఆ వీడియోలో బెలిన్ అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ చెప్తుంది, చూడు నీతో నేను జీవితాంతం ఉందాం అనుకున్నాను, కాకపోతే నాకు అర్థమైపోయింది నీతో నాకు ఎటువంటి జీవితం లేదని చెప్పేసి, అందుకని నేను వెళ్ళిపోతున్నాను, దయచేసి నా కోసం నువ్వు వెతకొద్దు, ఇక మీదట నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి బ్రేకప్ చెప్తుంది. ఆ వీడియో చూస్తుంది ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. హీరో ఆ వీడియో చూసి ఎంతగానో బాధపడతాడు. ఎందుకంటే హీరోకి ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పింది. అంతేకాకుండా హీరో ఏడుస్తాడు. అలా ఏడ్చిన తర్వాత రియలైజ్ అయిపోయి వెళ్ళి మొహం కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందులో అక్కడి నుంచి డైరెక్ట్ గా హీరో బార్కి వెళ్తాడనమాట. అంతేకాకుండా ఏడుస్తూ ఉంటాడు. బార్ లో పనిచేసే ఫ్యాబియానా అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి హీరోని చూసి, ఒక మగాడు ఏడుస్తున్నాడంటే మొత్తానికి వాడు ఏదో పెద్ద ప్రాబ్లం లో ఉన్నాడని చెప్పేసి ఫ్యాబియానా వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. ఆ తర్వాత ఫ్యాబియానా కూడా హీరోకి కంటిన్యూస్ గా మందు సర్వ్ చేస్తుంది. కాకపోతే హీరో బాగా మందు ఎక్కువ తాగేస్తాడు. ఆ తర్వాత ఊక్కుంటూనే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అనుకోకుండా ఒక అతను తగులుతాడు. అతను హీరోని నెట్టేస్తాడు. దాంతో కింద పడిపోతాడు. వెంటనే ఫ్యాబియానా వచ్చి హీరోని లేపుతుంది అనమాట. లేపిన తర్వాత సరే ఎక్కడికి వెళ్ళాలండి మీరు అని చెప్పేసి అంటంతో, నా ఇల్లు మర్చిపోయానని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో ఫ్యాబియానా ఏం చేస్తుందంటే హీరోని తీసుకుని తన ఫ్లాట్ కి వచ్చేస్తుంది. హీరో నైట్ అంతా ప్రశాంతంగా పడుకుంటాడు. ఉదయం నిద్ర లేచి చూస్తే తాను వేరే చోటు ఉంటాడు. అందులోను ఫ్యాబియానా ఏం చేస్తుందంటే నిద్ర లేచిన తర్వాత హీరో కోసం కాఫీ తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత, సార్ ఏంటండి మీరు రాత్రి అంత తాగేశారు, అందులోని ఏడుస్తున్నారు, ఏమైందని చెప్పేసి అంటంతో హీరో మాత్రం ఆ అమ్మాయికి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి తన కారు తాళం తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. పాపం దాంతో ఫ్యాబియానా బాధపడుతుంది, ఈ డబ్బున్న వాళ్ళందరూ ఇంతే అని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరో ఏంటంటే ఒక థియేటర్ కి వెళ్తాడనమాట. అక్కడ చాలా మంది మ్యూజిషియన్స్ ఉంటారు. అంతేకాకుండా హీరో ఏంటంటే మ్యూజిక్ కండక్టర్ అనమాట. సో తను ఎలా చెప్తే అలా వాయిస్తూ ఉంటారు. అందులోనూ రిహార్సల్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే హీరో ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయింది కదా, అందుకని తను సరిగ్గా కండక్ట్ చేయలేకపోతాడు. దాంతో మ్యూజిక్ ని మధ్యలో వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ షాక్ అయిపోతారు. అందులోనూ థియేటర్ ఓనర్ కూడా ఏమైంది తనకని చెప్పేసి అనుకుంటాడు. ఆ తర్వాత మన కథలో హీరో డైరెక్ట్ గా ఫ్యాబియానా దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత అమ్మాయికి సారీ చెప్తాడు. అంతేకాకుండా పొద్దునేదో టెన్షన్ లో ఉన్నానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి మందు కొడదామని చెప్పేసి అంటంతో, లేదు నేను డ్యూటీలో ఉన్నానని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే, మరి డేట్ కి వస్తావా అని చెప్పేసి అంటాడు. ఈ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి హీరోతో పాటు కలిసి వెళ్తుంది. హీరో ఏంటంటే ఆ థియేటర్ తీసుకెళ్తాడు అనమాట, మ్యూజిక్ థియేటర్ కి. అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత తన గురించి, తన లైఫ్ గురించి, తన ఇన్కమ్ గురించి, తనకున్న ఆస్తుల గురించి మొత్తం చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ఫ్యాబియానా అని ముద్దు పెట్టుకోపోతాడు. కాకపోతే ఆ అమ్మాయి కొంచెం అలర్ట్ అయ్యి, చూడండి మీరు లైఫ్ లో ఇంత సక్సెస్ అయ్యారు, ఇంత డబ్బు సంపాదించారు, మీకు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే భార్య ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అలాంటప్పుడు నన్ను ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నారని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, అలాంటి వాళ్ళు నా జీవితంలో ఎవ్వరూ లేరని చెప్పేసి అంటాడు. దాంతో ఈ అమ్మాయి కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఇంకేముంది, ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. అంటే హీరో వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఫిజికల్ గా కలుస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో బెడ్రూమ్ లో ఏంటంటే ఒక పెద్ద అద్దం ఉంటుంది అనమాట. ఆ అద్దంలో ఈ అమ్మాయి ఏంటంటే తనని తాను చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తన రూమ్ లో ఒక చిన్న అద్దం ఉంటుంది అనమాట. అందులో తన ఫేస్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ అద్దం ఏంటంటే చాలా పెద్దగా ఉంది కదా, తన ఫుల్ బాడీ కనిపిస్తుంటే తనకి ఏంటంటే బాగా నచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత బాత్రూమ్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే 2 బ్రష్లు ఉంటాయి. సర్లే అని చెప్పేసి ఒక బ్రష్ తీసుకొని పళ్ళు తోముకుంటూ ఉంటుంది. ఆ తర్వాత బ్రష్ మొత్తం అయిపోయిన తర్వాత సింక్ లో మొహం కడుక్కుంటున్నప్పుడు ఏదో వింతగా సౌండ్ వినిపిస్తుంది అనమాట. సర్లే ఏంటో మనకెందుకు అని చెప్పేసి ఆ బ్రష్ పక్కన పెట్టేసి ఇల్లు మొత్తం తిరిగి చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఏంటంటే ఇల్లు విపరీతంగా నచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత బయటికి వెళ్దాం రా అని చెప్పేసి ఫ్యాబియానాని బయటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత హీరో డైరెక్ట్ గా అడుగుతాడు, నాతో పాటు ఉంటావా నువ్వు అని చెప్పేసి. దాంతో ఫ్యాబియానా కూడా ఓకే అని చెప్పేసి అంటుంది. కాకపోతే నువ్వు ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నావు ఊరికి దూరంగా అంటే, తానే ఉంటాడంటే నేను ఒక మ్యూజిక్ కండక్టర్ కదా, నాకేంటంటే కొత్త కొత్త థాట్స్ వస్తాయి ఇక్కడ ఉంటే అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత సరే నేను డ్యూటీకి వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ తర్వాత ఫ్యాబియానా ఇంట్లో ఉన్నప్పుడు అక్కడికి ఇద్దరు పోలీసులు వస్తారనమాట. బేసికల్ గా బెలిన్ అని చెప్పేసి ఒక అమ్మాయి వెళ్ళిపోయింది కదా హీరోని వదిలేసి, ఆ అమ్మాయి ఏంటంటే ఇంటికి కూడా వెళ్ళలేదన్నమాట, కనిపించకుండా పోయింది. దాంతో హీరోనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టండి అని చెప్పేసి అంటాడు. అందుకని ఇద్దరు పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత వెతికామండి ఎక్కడా లేదు, వాళ్ళ ఇంట్లో కూడా ఎంక్వైరీ చేసాము, వాళ్ళ ఇంట్లో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ పోలీసులు ఏంటంటే లోపల వెతకొచ్చా అని చెప్పేసి అంటారు. దాంతో హీరో కూడా సరే అంటాడు. అందులోనూ అక్కడున్న ఇంకో పోలీస్ ఏంటంటే ఫ్యాబియాన్ చూసి షాక్ అయిపోతాడు అనమాట, ఈ అమ్మాయి ఇంటి ఎక్కడ ఉందని చెప్పేసి. ఎందుకంటే హీరో గర్ల్ ఫ్రెండ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, మళ్ళీ వెంటనే ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నాడు కదా, అందుకని వాళ్ళు షాక్ అయిపోతారు. ఆ తర్వాత పోలీసులు ఏంటంటే
ఏంటంటే ఇంట్లో వెతికి అక్కడ నుంచి బయటికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో ఫ్యాబియా ఏం చేస్తుందంటే హీరోని అడుగుతుంది అనమాట. నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అని చెప్పేసి అన్నావు, చూస్తే మిస్ అయిపోయింది కదా అని చెప్పేసి అంటంతో నేను చెప్పింది కూడా అదేను, ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటంతో అప్పుడు ఫ్యాబియాకి అర్థం అవుతుంది, సరేలే వీడిని వదిలేసి వెళ్ళిపోయింది కదా, అందులో వీడి తప్పేం లేదులే అని చెప్పేసి అనుకుంటుంది. అంతేకాకుండా పోలీసులందరూ బయట వెతుకుతారు. వెతికిన తర్వాత ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి అంటారు. కాకపోతే ఫ్యాబియాకి ఏంటంటే ఒక డౌట్ వచ్చేస్తుంది అనమాట. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో, ఒకవేళ తనకి ఏదైనా అయి ఉంటుందేమో, తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో చేశాను, కాకపోతే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటాడు. దాంతో ఫ్యాబియాకి ఏం అర్థం అవుతుందంటే ఆ అమ్మాయి కావాలని చెప్పేసి హీరోని అవాయిడ్ చేసి వెళ్ళిపోయిందని చెప్పేసి అర్థం చేసుకుంటుంది. అందులోని హీరో ఏంటంటే ఆ రోజు సాయంత్రం చాలా డల్ గా ఉంటాడు. చూసిన తర్వాత ఫ్యాబియా కూడా బాధపడుతుంది అనమాట, వీడేంటి మరి ఎంత అమాయకంగా ఉన్నాడని చెప్పేసి. ఆ తర్వాత ఫ్యాబియా ఏంటంటే బాత్ టబ్ లో స్నానం చేస్తుంది అనమాట. ప్రశాంతంగా పడుకొని రిలాక్స్ అవుతూ ఉంటుంది. సడన్ గా ఆ టబ్ లో నీళ్లు షేక్ అవుతూ ఉంటాయి. తనకేం అర్థం కాదు, అదేంటి ఇక్కడ ఎవరు లేరు, అందులో వాటర్ డ్రాప్స్ కూడా పడట్లేదు, ఎలా షేక్ అవుతుందని చెప్పేసి తను ఆశ్చర్యపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో కరెంట్ పోతుంది. దాంతో ఈ అమ్మాయి కేకలు వేస్తుంది. హీరో వచ్చి ధైర్యం చెప్తాడు, చూడు కరెంట్ అన్నాక పోతూ ఉంటుంది, అందులో మనం సిటీకి దూరంగా ఉన్నాము, ఎందుకు భయపడతాం అని చెప్పి అంటే లేదు లేదు నాకు కరెంట్ పోతే భయం అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో అమ్మాయికి ధైర్యం చెప్తాడు. ఇంకేముంది, ఆ తర్వాత ఇద్దరు కలిసి రొమాన్స్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఫ్యాబియాని కలవడానికి పోలీస్ ఆఫీసర్ డైరెక్ట్ గా బార్గే వస్తాడనమాట. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఫ్యాబియాని లవ్ చేస్తున్నాడు. కాకపోతే ఫ్యాబియా ఏంటి ఇప్పుడు హీరోని లవ్ చేస్తుంది. వచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ఫ్యాబియాతో ఏమంటాడంటే, చూడు నువ్వు అనుకున్నంత మంచోడైతే తను కాదు, ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయిన మరుక్షణం నీతో రిలేషన్ లో ఉన్నాడు వాడు, అప్పుడే నీకు అర్థం కాలేదని చెప్పేసి అంటంతో ఫ్యాబియా మాత్రం అస్సలు నమ్మదనమాట. అంతేకాకుండా మనోడు అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కదా, నేను లవ్ చేస్తున్నానని చెప్పేసి అంటాడు. అయినా సరే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటంతో పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, అర్థమైందిలే బాగా డబ్బున్నోడు, నేనంటే ఏదో నెల జీతగాని అని చెప్పేసి అంటంతో అవును నిజమే అని చెప్పేసి మొహం మీద చెప్పేస్తుంది పాపం. దాంతో ఆ పోలీస్ అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఆర్కెస్ట్రాని కండక్ట్ చేస్తాడు అనమాట. చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తాడు. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. దాంతో బయటకు వచ్చిన తర్వాత థియేటర్ ఓనర్ అయితే మామూలుగా రాలేదు, మ్యూజిక్ చాలా బాగుంది, అందులోని ఫ్యాబియా నీ పక్కన ఉండటం వల్ల వచ్చింది, మీ ఇద్దరు జోడి చాలా బాగుందని చెప్పేసి అంటంతో హీరో కూడా ఏమంటాడంటే, నేను ఇంకా మ్యూజిక్ ఆపేసి ఈ అమ్మాయితో లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నానని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయి షాక్ అయిపోతుంది అనమాట, వీడేంటర్ ఎలా ఉన్నాడని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాజిటేజ్ గా తన పని తనకు వెళ్ళిపోతాడు. ఫ్యాబియా ఏంటంటే బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటుంది. సడన్ గా నీళ్ళని వేడైపోతాయి అనమాట. ఏంటో ఇలా జరిగిందని చెప్పేసి ఆ అమ్మాయి బాధపడుతుంది. అందులోనూ బయట ఏదో సౌండ్ వస్తుంది అనమాట. భయంగా వెళ్ళి చూస్తే బయట కుక్క వస్తుంది. దాంతో ఆ అమ్మాయి అప్పుడు అనుకుంటుంది, ఈ కుక్క కూడా భయపడుతున్నా నేనని చెప్పేసి. ఇంకేముంది, ఇంట్లో హీరో లేడు, తర్వాత ఇల్లంతా నాదే అని చెప్పేసి ఫ్యాబియా ఎంతగానో ఆనందంగా ఉంటుంది, డాన్స్ చేస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు సడన్ గా అక్కడ ఒక తాళం కనిపిస్తుంది. కాకపోతే ఆ తాళం దేనికి ఉపయోగిస్తారో తెలియదు కానీ తాళం మాత్రం బాగుందని చెప్పేసి చైన్ లాగా మెల్లో వేసుకుంటుంది. ఇదిలో ఉంటే ఆ రోజు సాయంత్రం మళ్ళీ సడన్ గా కరెంట్ పోతుంది అనమాట. దాంతో ఈ అమ్మాయికి భయం వేసేస్తుంది. అంతేకాకుండా ఏదో రకరకాల సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఏంటా సౌండ్ అని చెప్పేసి ఒక కర్ర పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అనుకోకుండా కాలు జారి కింద పడిపోతుంది. దాంతో తాను అక్కడే పడిపోతుంది అనమాట. ఆ తర్వాత హీరో వస్తాడు. వచ్చిన తర్వాత ఎందుకు నువ్వు భయపడుతూ ఉంటావు, కరెంట్ పోతే ఏమైంది, నువ్వేమైనా చిన్నపిల్లవా అని చెప్పేసి తనకి ధైర్యం చెప్తాడు. కాకపోతే ఫ్యాబియా ఏమంటుందంటే, నీకు తెలియట్లేదు ఇంట్లో ఏదో ఉందని చెప్పేసి సింక్ దగ్గర తీసుకొచ్చి సౌండ్ వస్తుంది చూడు అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరో ఏమంటాడంటే, వాటర్ పైపుల లోపల గాలి ఉంటుంది, అది అప్పుడప్పుడు సౌండ్ వస్తుంది, నువ్వు భయపడొద్దు అని చెప్పేసి తనకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి శుభ్రంగా స్నానం చేస్తుంది. అందులోని హీరో దగ్గరకు వస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి కాల్ వస్తుంది అనమాట. సరే ఇక్కడ ఒక బాడీని కనిపెట్టాం మేము, వచ్చి చూడండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి చూస్తే అది బెలిన్ బాడీ కాదనమాట. దాంతో హీరో కూడా కాదండి అని చెప్పేసి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి చూస్తే ఫ్యాబియా ఇంట్లో ఉంటుంది అనమాట. అది కూడా బెడ్రూమ్ లో అద్దం ముందు నుంచొని ఉంటుంది. ఏంటి ఎక్కడ నుంచున్నావు అని చెప్పేసి అంటుందో, లేదు బుక్ వెతుకుతున్నానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో ఫ్యాబియాని హక్ చేసుకుని, నా జీవితంలో ఇంకా నాకు ఎవరు అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు అని చెప్పేసి తనని హక్ చేసుకుంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా ఫ్లాష్ బ్యాక్ లో బెల్లిని చూపిస్తారు. బెల్లిని హీరో ఇద్దరు లవ్ లో ఉంటారనమాట. అంతేకాకుండా హీరో ఏంటంటే ఆర్కెస్ట్రా కండక్టర్ గా జాబ్ కు అప్లై చేస్తాడు. దాంతో జాబ్ కూడా వస్తుంది, కాకపోతే కొలంబియాలో. మరోవైపు మన కథలో హీరో ఏమంటాడంటే, నాతో పాటు నువ్వు వచ్చేయచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. బెల్లిన్కి ఏంటంటే తనకంటూ ఒక ప్యాషన్ ఉంది, అయినా సరే హీరో కోసం అని చెప్పేసి అవన్నీ వదిలేసి తనతో పాటు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఆర్కెస్ట్రా కండక్టర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేస్తాడు. ఎంతో అద్భుతంగా మ్యూజిక్ ని కండక్ట్ చేస్తాడు. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వస్తుంది అనమాట. దాంతో హీరోకి పేరు డబ్బు అన్ని వచ్చేస్తాయి. అంతేకాకుండా బెల్లిన్ దగ్గరికి ఆ థియేటర్ ఓనర్ వచ్చేసి, మీ ఆయన మామూలుడు కాదు, ఏది ఏమైనా సరే నువ్వు పక్కన ఉండటం వల్ల ఇదంతా సాధ్యం అని చెప్పేసి బెల్లిన్ కూడా పొగిడేస్తూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి కూడా సిగ్గుపడుతుంది. అంతేకాకుండా ఆ తర్వాత బెల్లిన్ ఏం చేస్తుందంటే, నాకు కొంచెం అర్జెంట్ పని ఉందని చెప్పేసి
అక్కడ నుంచి హీరో చెప్పేసి వేరే చోటుకు వస్తుందన్నమాట. అందులోనూ ఇప్పుడు హీరో ఉంటున్న ఇంటిని కొనడానికి ఒక పెద్ద ఆవిడ మీట్ అవుతుంది. బేసికల్ గా ఈ పెద్ద ఆవిడ ఇంటి ఓనర్ అనమాట. అందులోను ఈవిడ ఏంటంటే ఇంటిని బెల్లిన్ కి అమ్మేస్తుంది. అందులోను ఆ పెద్దవాడు వాళ్ళ హస్బెండ్ ఏంటంటే జర్మన్ సోల్జర్ అనమాట. ఆయన ఏంటంటే రిటైర్మెంట్ లైఫ్ మొత్తాన్ని ఎక్కడ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఇంటి ముందు కొన్ని వందల ఎకరాల ప్లేసు అద్భుతంగా కట్టుకున్నాడు అని చెప్పేసి ఆవిడ ఏంటంటే బెల్లిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అందులోను మేమిద్దరం వేరే ఊరెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నాము, అందుకని ఇల్లు అమ్మేస్తున్నాము. కాకపోతే ఈ ఇంటిని కొనుక్కున్నాం అనుకో నీతో పాటు కుక్క కూడా ఉంటుంది, ఇది ఏమైనా సరే దీన్ని నువ్వే చూసుకోవాలని చెప్పేసి అంటంతో బెల్లిన్ ఏమంటుందంటే నాకు కుక్కలంటే చాలా ఇష్టం అండి, ఏం పర్లేదని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఇంకేముంది, బెల్లిన్ ఆ తర్వాత హీరో ఇల్లు కొనేసుకొని పెళ్లి చేసుకోకుండానే హ్యాపీగా ఉంటారనమాట. ఓ పక్క హీరో ఏంటంటే ఆర్కెస్ట్రా కండక్టర్ గా మంచి పేరు డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. మరోవైపు బెల్లిన్ కూడా షూ డిజైనర్ గా అందులోనూ ఇంట్లోనే ఉండి షూస్ డిజైన్ చేసి ఒక మంచి పని వెతుక్కుంటుంది. తాను కూడా హ్యాపీగా ఉంటుంది. ఇదే విషయాన్ని హీరోకి చెప్దామని చెప్పేసి డైరెక్ట్ గా థియేటర్ కి వస్తుంది అనమాట. వచ్చి చూస్తే హీరో వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటాడు. అందులో ఇద్దరు కలిసి మందు అవుతూ ఉంటారు. అది చూసిన తర్వాత పాపం బెల్లిన్ కి బాధ అనిపిస్తుంది. మీరు రిహార్సల్ చేస్తున్నారు అనుకుంటా అని చెప్పేసి తన కోపంగా బయటకు వచ్చేసి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటే హీరో కూడా వచ్చి కారులో కూర్చుంటాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. హీరో ఏమంటాడంటే ఆ అమ్మాయి నా కొలిగ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ బెల్లిన్ ఏమంటుందంటే కొలిగ్ అన్నావు బానే ఉంది, ఇద్దరు కూర్చొని మందు కొడతారా, అది కూడా తలుపులు వేసుకొని మరి మందు అవుతారా అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. దాంతో వెంటనే హీరో ఏంటంటే సారీ అని చెప్పేసి అంటాడు. అయినా సరే బెల్లిన్ మాట్లాడదనమాట. ఆ రోజు సాయంత్రం కూడా పడుకునేటప్పుడు బెల్లిన్ అడి తిరిగి పడుకుంటుంది. వెంటనే హీరో వచ్చేసి ఆ అమ్మాయికి సారీ చెప్తాడు. నువ్వు మాట్లాడిపోతే నాకు ఏదోలా ఉందని చెప్పేసి అంటంతో బెల్లిన్ కూడా కరిగిపోతుంది. ఇంకేముంది అంతా సెట్ అయిపోయింది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే బెల్లిన్ ఏం చేస్తుందంటే హీరో మొబైల్ తీసుకొని చెక్ చేస్తుంది. మనోడు ఏంటంటే ఆ అమ్మాయికి ఉదయాన్నే మెసేజ్ చేస్తాడనమాట, పలానా చోట మనం కలుసుకుందాం అని చెప్పేసి. దాంతో ఈ అమ్మాయి ఎంతగానో బాధపడుతుంది. అంతేకాకుండా హీరో వెళ్ళిపోయేటప్పుడు బెల్లిన్ కి బాయ్ చెప్తాడు. వెళ్ళు తన్నే కదా కలవడానికి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఏ అమ్మాయి అని చెప్పేసి అంటాడు. కానీ బెల్లిన్ ఏమంటుందంటే నీ మెసేజ్లు మొత్తం చూశాను నేను, అబద్ధం చెప్పమాకని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి నాతో పాటు కలిసి పని చేస్తుంది, మేము కలిసే పని చేయాలని చెప్పేసి అంటంతో పని చేసే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. కానీ నువ్వు ఆ అమ్మాయితో ఎలా మాట్లాడుతున్నావు, ఎలా మెసేజ్ చేస్తున్నావు అవి కూడా నాకు బాగా తెలుసు. దయచేసి నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయమాకు, ఆ అమ్మాయి నీ కోసం వెయిట్ చేస్తుంది వెళ్ళని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా చేసేది ఏం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ ఇంటి ఓనర్ పెద్ద ఆవిడ ఉంది కదా, ఆవిడని పిలిచి ఆవిడతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. జరిగింది మొత్తం చెప్తుంది. తన కోసం నా కెరీర్ ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాను, కానీ తానేమో నన్ను పక్కన పెట్టేశాడు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటంతో ఆ పెద్ద ఆవిడ ఏమంటుందంటే చూడమ్మా మగాళ్ళు అన్నాక అలాగే ఉంటారు, నా జీవితంలో కూడా చాలా మంది మగాళ్ళు అలాగే తగిలారు, కాకపోతే చివరికి నాకు ఒక మంచి భర్త తగిలాడు, సో ఏది ఏమైనా సరే మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి అంటంతో పాపం బెల్లిన్ మాత్రం బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా బెల్లిన్ ఏమంటుందంటే అసలు మనం లేకపోతే వీళ్ళు ఎలా ఉంటారో ఏంటో చూడాలనుందని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న పెద్ద ఆవిడ ఏమంటుందంటే చూస్తావా అని చెప్పేసి ఇంట్లో తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత బెడ్రూమ్ లోని ఒక పానిక్ రూమ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ ముసలావిడ వాళ్ళ హస్బెండ్ సోల్జర్ కదా, ఏదో ఒక రోజు ఎవరో ఒకరు దొంగలు వచ్చేసి అటాక్ చేస్తారని చెప్పేసి లోపల సీక్రెట్ రూమ్ ఒకటి బిల్డ్ చేస్తాడనమాట. లోపల దాక్కున్న వాళ్ళు ఏంటంటే సర్వైవ్ అవ్వచ్చు, లోపల కొంచెం ఫుడ్ ఉంటుంది, అంతేకాకుండా బాత్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, ఇంకా ముఖ్యంగా పవర్ కూడా ఉంటుంది. దాన్ని తిప్పుకుంటే పవర్ జనరేట్ అవుతుంది అనమాట. అందులోనూ బెడ్రూమ్ లోపల ఎవరున్నా సరే వీళ్ళకి వాళ్ళు కనిపిస్తారు కానీ లోపల ఉన్న వాళ్ళకి ఈ సీక్రెట్ రూమ్ లో ఉన్న వాళ్ళు కనిపించరు. దానికి తాళం కూడా ఉంటుంది. కాబట్టి నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు లేకపోతే ఏం చేస్తాడో చూడాలనుకుంటే లోపలికి వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి అంటంతో బెల్లిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తాళం తీసుకుంటుంది. ఆ పెద్దవాడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బెల్లిన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది అనమాట. ఆ రూమ్ లోకి వెళ్ళి ఉందాము, అంతేకాకుండా ఉన్నప్పుడు తను ఏం చేస్తాడో చూద్దామని చెప్పేసి వీడియో రికార్డ్ చేసి పెడుతుంది అనమాట. నీకు నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి సూట్ కేసులో బట్టలు తినడానికి ఫుడ్ మొత్తం ప్యాక్ చేసుకొని ఆ రూమ్ లోకి వెళ్ళి తాళం వేసుకుంటుంది. ఆ తర్వాత హీరో వస్తాడు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి రికార్డ్ చేసిన వీడియో చూస్తాడు. చూసిన తర్వాత చాలా బాధపడతాడు. దాంతో బెల్లిన్ కి మాత్రం ఒక విషయం అర్థం అవుతుంది. వీడు ఎవరితో ఎన్ని కనెక్షన్లు పెట్టుకున్నా తనంటే చాలా ఇష్టం అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత ఎందుకు తనని ఇబ్బంది పెడతాం అని చెప్పేసి బయటకు వద్దామని చూస్తే బెల్లిన్ కి ఒక మెంటల్ ఎక్కించే విషయం తెలుస్తుంది. అదేంటంటే తను హడావుడిగా లోపలికి వచ్చే ప్రాసెస్ లో అనుకోకుండా తాళం బయట వదిలేసింది. అందులోనే శబ్దం చేసి హీరోని పిలుద్దామంటే ఇదేమో సౌండ్ ప్రూఫ్ రూమ్, మరీ ముఖ్యంగా అద్దాలు పగలగొడదామంటే బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు, ఎంత పగలగొట్టినా ఎటువంటి ఉపయోగం ఉండదు. దాంతో బెల్లిన్ కి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇలా లాక్ అయిపోయినట్టే అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇదిరా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే బెల్లిన్ రికార్డ్ చేసిన ఆ వీడియో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడనమాట. ఆ అమ్మాయి నాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది, ఎక్కడుందో వెతకండి అని చెప్పేసి. ఎందుకంటే తనని బతిలు ఆడదామని చెప్పేసి తనతో ఉందామని చెప్పేసి. దాంతో పోలీసులు కూడా అడుగుతారనమాట మీ మధ్య ఏమైనా గొడవలు జరిగాయా అని చెప్పేసి. దాంతో పక్కనే ఉన్న థియేటర్ ఓనర్ ఏమంటాడంటే లేదండి,
ఆఫీసులో ఉన్న కొలీగ్ తో క్యాజువల్ గా మాట్లాడాడు. దాంతో అమ్మాయి హట్ అయిపోయిందని చెప్పేసి అంటంతో పోలీసులు ఏమంటారంటే అంతేనా, ఒక 2 రోజులు తిరిగి వచ్చేస్తుందండి, మీరేం కంగారు పడకండి, బట్ మా ఎంక్వైరీ మేము చేస్తామని చెప్పేసి అంటంతో హీరో కూడా అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. బట్ ఇంటికి వచ్చేసిన తర్వాత తను కంటిన్యూస్ గా బెలిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు లోపల బెలిన్ మాత్రం అద్దులోంచి హీరోని చూస్తూనే ఉంటుంది. అదే సమయంలో హీరో ఏంటంటే పోతే పో, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా అని చెప్పేసి కోపంతో మనోడు అరుస్తూ ఉంటాడు అనమాట. ఇది చూసిన తర్వాత బెలిన్ కి కోపం వచ్చేస్తుంది. వీడేంటి ఒక్క రోజులో మనసు మార్చుకున్నాడని చెప్పేసి తను బయటికి రావాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. తన వల్ల కాదనమాట. మరోవైపు మనోడు ఏంటంటే ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కింద పైపుని తంతుంది, వాటర్ పైపుని. దాంతో వాటర్ లో కొంచెం వేవ్స్ వస్తాయి అనమాట. సో అప్పుడు ఈ అమ్మాయికి అర్థం అవుతుంది అక్కడ వేవ్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి. అయినా సరే హీరో మాత్రం అవేం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మరోవైపు మన కథలో ఈ అమ్మాయికి ఏంటంటే ఆకలిస్తూ ఉంటుంది. తిందామంటేనే ఫుడ్ అయిపోయింది. ఆ తర్వాత రూమ్ లో ఉన్న జనరేటర్ ని రొటేట్ చేస్తుంది. చూస్తే లైట్ కూడా పేలిపోతుంది. సో రూమ్ లో కరెంట్ కూడా లేదు. ఇంకోవైపు లోపలంతా చలిచలిగా ఉంటుంది. దాంతో ఆ అమ్మాయికి ఫుడ్ లేక కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది లోపల. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏంటంటే ఫ్యాబియాని తీసుకుని రూమ్ లోకి వస్తాడనమాట. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు రొమాన్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే బెలిన్ కి ఏంటంటే ఆ విజువల్స్ చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏడుస్తూ ఉంటుంది. అద్దం పగలగొట్టాలని చూస్తూ ఉంటుంది. అయినా ఏం కాదు. అందులోనూ ఆ గదిలో ఎవరు ఏం మాట్లాడుకున్నా సరే ఈ రూమ్ లో స్పీకర్ లో వినపడుతూ ఉంటాయి అనమాట. దాంతో బెలిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఫ్యాబియా ఏంటంటే 2 బ్రష్లు ఉన్నాయి కదా, అందులో ఒక బ్రష్ తీసుకుంటుంది కదా, అది ఎవరితో కాదు బెలిన్ అనమాట. అంతేకాకుండా బ్రష్ చేసుకుని సింక్ దగ్గరకు వచ్చి కడుక్కునేటప్పుడు సడన్ గా బెలిన్ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్ కాస్త సింక్ లో వినపడుతూ ఉంటుంది. ఫ్యాబియా కూడా వింటుంది. దాంతో బెలిన్ కూడా అరుస్తూ ఉంటుంది కానీ వాయిస్ క్లియర్ గా వినిపించదు. సర్లే అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బెలిన్ ఏంటంటే ఎలాగైనా సరే ఎక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ఆ ఇంటి మ్యాప్ చూస్తున్నప్పుడు ఈ రూమ్ లోంచి పక్కనే ఉన్న బెడ్రూమ్ లోకి వాటర్ పైప్ వెళ్తుందని తెలుస్తుంది. అంతేకాకుండా అక్కడ ఫ్యాబియా స్నానం కూడా చేస్తూ ఉంటుంది. దాంతో వాటర్ హీటర్ ని ఎక్కువ ఆన్ చేస్తుంది అనమాట. దాంతో ఆ అమ్మాయి కాలిపోయి బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంతకు ముందు ఆ అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు వాటర్ హీట్ ఎందుకు అయ్యాయో. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజు ఫ్యాబియా ఏంటంటే ఇల్లు మొత్తం తిరిగి హ్యాపీగా ఉన్నప్పుడు సడన్ గా తనకి చైన్ కనిపిస్తుంది కదా, ఆ లాకే బెలిన్ పోగొట్టుకుందనమాట. దాంతో బెలిన్ కేకలు వేస్తూ ఉంటుంది డోర్ ఓపెన్ చేయమని చెప్పేసి. కాకపోతే ఫ్యాబియాకి మాత్రం అవేవి వినిపించవు. అందులోను బెలిన్ కి ఏంటంటే ఎలాగైనా తప్పించుకొని బయటపడాలని చెప్పేసి కసి పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే ఒక రోజు బెలిన్ ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. అందులోనూ ఒక యాపిల్ ని తిని నీళ్ళలో పడేస్తుంది. దాంతో నీళ్ళలో వేవ్స్ వస్తాయి అనమాట. అప్పుడు తనకు అర్థం అవుతుంది వాష్ బేసిన్ లో అలాగే స్నానం చేసే టబ్బులో వేవ్స్ వస్తున్నాయి అంటే మొత్తానికి ఏదో ఉందని చెప్పేసి తానేం చేస్తుందంటే వాష్ బేసిన్ లో మొత్తం నీళ్లు నింపేసి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అంటుంది. దాంతో బెలిన్ కూడా గట్టిగా కొడుతుంది అనమాట. దాంతో వాటర్ లో వేవ్స్ వస్తాయి. అది చూసిన తర్వాత ఫ్యాబియా ఏమనుకుంటుందంటే ఒకవేళ వాళ్ళ నాన్న వచ్చాడని చెప్పేసి నాన్న ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు చనిపోయాడు అనమాట, అందుకని అలా అంటుంది. కాకపోతే అప్పుడు మాత్రం బెలిన్ మాత్రం టచ్ చేయకుండా ఉంటుంది. సడన్ గా ఫ్యాబియా మాత్రం బెలిన్ అని చెప్పేసి అంటుంది అనమాట. తనకు అర్థమైపోతుంది ఒకవేళ హీరోనే ఆ అమ్మాయిని లోపల లాక్ చేసాడు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. దానికి తాను కూడా టకటక సౌండ్ చేస్తూనే ఉంటుంది. ఆ వాటర్ లో వేవ్స్ వస్తూనే ఉంటాయి. దాంతో అప్పుడు ఫ్యాబియాకి అర్థం అవుతుంది లోపల బెలిన్ ఉందని చెప్పేసి. ఆ తర్వాత ఇంకేముంది, ఒక డోర్ అక్కడ ఉందంటే ఖచ్చితంగా కీ పెట్టే ప్లేస్ కూడా ఉంటుంది కదా, గబగబా వెతికేస్తుంది. కీ పెట్టే ప్లేస్ ని కనుక్కుంటుంది. మరోవైపు బెలిన్ అయితే ఎంతగానో ఆనందపడుతుంది, మొత్తానికి బయటపడుతున్నాను నేను అని చెప్పేసి. ఆ తర్వాత ఫ్యాబియా కూడా తాళం తీసుకుంటుంది, మెల్లో ఉన్నది, అందులోను కీ ఇన్సర్ట్ చేస్తుంది. కాకపోతే తిప్పదనమాట. ఒకవేళ ఈ తాళాన్ని తిప్పి బెలిన్ బయటకు వస్తే నేను మళ్ళీ బార్ లో పని చేసుకోవాలి, నా జీవితం అక్కడే గడిచిపోతుందని చెప్పేసి తాళాన్ని వెనక్కి తీసుకుంటుంది. ఇది చూసిన తర్వాత బెలిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ లోపల ఒక మనిషి ఉందని తెలిసిన తర్వాత కూడా తాళం తీయకుండా ఉందేంటని చూసి తను ఆశ్చర్యపోతుంది అనమాట. ఇలా కూడా ఉంటారా మనుషులు అని చెప్పేసి. ఆ తర్వాత ఫ్యాబియా ఏం చేస్తుందంటే బెడ్రూమ్ అక్కడి నుంచి కిందకి మార్చేస్తుంది. మరోవైపు మన కథలో హీరో కూడా పోలీసుని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మేము ఎంత వెతికినా సరే అమ్మాయి కనిపించట్లేదు, ఏది ఏమైనా సరే ఆ అమ్మాయి ఎక్కడుందో మేము కనిపెడతాం, కాకపోతే నీతో పాటు ఉన్న అమ్మాయికి ఏదైనా అయిందనుకో ఖచ్చితంగా నువ్వే బాధ్యుడు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి నా పోలీసు లవ్ చేస్తున్నాడు కదా, అందుకని. ఆ తర్వాత ఫ్యాబియా ఏం చేస్తుందంటే బార్ లో ఉన్న తన ఫ్రెండ్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత హీరో నేను వేరే ఊరు వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అంటంతో తొందరగా వెళ్ళిపో, ఎందుకంటే మళ్ళీ తన పాత గర్ల్ ఫ్రెండ్ తిరిగి వచ్చిందనుకో ఖచ్చితంగా నీ ప్లేస్ పోతుంది, కాబట్టి జాగ్రత్త అని చెప్పేసి అంటంతో ఫ్యాబియాకి ఇంకా భయం పట్టుకుంటుంది. ఆ తర్వాత పరిగెత్తుకుని ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత సింక్ లో నీళ్లు పట్టి బెలిన్ అని చెప్పేసి అంటుంది. కాకపోతే ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అంతేకాకుండా హాట్ వాటర్ ఆన్ చేస్తుంది, స్టీమ్ లో పేరు రాస్తుంది నువ్వు ఉన్నావా లేవా అని చెప్పేసి. కాకపోతే బెలిన్ నుంచి ఎటువంటి రిప్లై ఉండదు. అందులో కరెక్ట్ గా అదే సమయానికి హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి నువ్వు బెడ్రూమ్ కిందకి షిఫ్ట్ చేసావని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయి ఏమంటుందంటే నీకు నచ్చుతుంది అనుకున్నాను సారీ
అని చెప్పేసి అంటంతో హీరో కూడా పర్లేదులే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఫ్యాబియా ఇంట్లో ఉంటుందన్నమాట. అక్కడికి తనని ఇష్టపడే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు భలే వాడి చేతిలో పడ్డావులే అని చెప్పేసి తనకి కొన్ని ఫొటోస్ ఇస్తాడనమాట. అవి చూసిన తర్వాత ఫ్యాబియాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరో ఇంకొక అమ్మాయితో రిలేషన్ లో ఉన్న ఫొటోస్ ఇచ్చి వెళ్తాడు. అందులో నా అమ్మాయి ఎవరో కాదు, ఇంతకు ముందు మనోడు రూమ్ లో కలిసి మందు అవుతున్నారు కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనమాట. ఈ అమ్మాయితో చట్టపట్టాలు వేసుకుని బయట తిరుగుతూ ఉన్నాడు. ఆ ఫొటోస్ అన్ని చూసిన తర్వాత ఫ్యాబియాకి కొత్త డౌట్లన్నీ వస్తూ ఉంటాయి. ఆ డౌట్లు ఏంటంటే బెల్లిని లోపలేసింది హీరోనేమో, అందులోని కొన్ని రోజుల తర్వాత తనను కూడా లోపలేస్తాడేమో అని చెప్పేసి భయం వేసి తానేం చేస్తుందంటే హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్లి తాళం తీసేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే థియేటర్ లో మ్యూజిక్ ని కండక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వైలిన్ వాయించే అమ్మాయి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత తనతో స్ట్రిక్ట్ గా చెప్తాడు, చూడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది, ఆ అమ్మాయి పేరు ఫ్యాబియా, ఇక మీదట నేను తాను హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు, కాబట్టి నువ్వు నేను ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిదని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోలో ఇప్పుడు మార్పు వచ్చినా సరే ఎటువంటి ఉపయోగం లేదు. ఇదిలా ఉంటే మరోవైపు ఫ్యాబియాని చూపిస్తారు. తానేంటంటే లోపలికి వచ్చి చూస్తే బెలిన్ చనిపోయి ఉంటుంది. దాంతో ఫ్యాబియాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మెల్లగా దగ్గరకు వస్తూ ఉంటుంది. కానీ సడన్ గా బెలిన్ ఏం చేస్తుందంటే తన నెత్తి మీద ఒక బాటిల్ తో కొట్టేసి అక్కడి నుంచి తాను బయటకు వచ్చేసింది. అంతేకాకుండా లాక్ వేసేస్తుంది. ఆ తర్వాత ఆ లాకును మంచం మీద పెట్టేసి తాను మెల్లగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అందులోను హీరో ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత బెడ్ మీద తాళం చూస్తాడు. అంతేకాకుండా అద్దం మీద బెలిన్ ఆ తర్వాత హీరో ఇద్దరు దిగిన ఫోటోని అంటించి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ ఏంటంటే ఒక సముద్రం ఒడ్డున కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోవైపు మన కథలో హీరోకి ఏం అర్థం కాదు, ఈ తాళం ఏంటి, ఈ ఫోటో ఏంటి అని చెప్పేసి. అందులోను హీరో ఏంటంటే ఆ రెండు క్లూస్ ని పట్టుకొని ఫ్యాబియాని కాపాడొచ్చు, అది కాపాడతాడా లేదనే తర్వాత సంగతి. మరోవైపు బెలిన్ మాత్రం ఒక సముద్ర ఒడ్డున కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. బేసికల్ గా తను కరెక్టే చేశానని చెప్పేసి తను ఫీల్ అవుతూ ఉంది. ఎందుకంటే లోపల ఒక అమ్మాయి ఉందని తెలిసిన తర్వాత కూడా ఫ్యాబియా తనని కాపాడలేదు. అందులోనూ ఒకవేళ కాపాడుంటే మాత్రం ఖచ్చితంగా తనకు ఆ గతి పట్టేది కాదు. ఏది ఏమైనా సరే తన చావు కోరుకుంది కాబట్టి ఫ్యాబియాకి వేసిన శిక్ష కరెక్టే అని చెప్పేసి తన బీచ్ ఒడ్డున కూర్చొని ప్రశాంతంగా అలా ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీరు చెప్పండి, ఫ్యాబియాకి నిజంగా అలా చేయడం కరెక్ట్ అంటారా? అందులోనూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.